అందరికీ నమస్కారం. సీఎం రేవంత్‌కి బిగ్ షాక్. కొండా సురేఖ రాజీనామా. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అత్యంత హేయంగా ఒక మహిళా నాయకురాలు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని బజారుకి ఈడ్చి కొండా సురేఖ చేరాని తప్పు చేశారు. రాజకీయంగా ఒకరిని ఇరుకులు పెట్టాలని చూసి వారితో సంబంధం లేని వ్యక్తికి అక్రమ సంబంధం ఏర్పరిచి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రలో ఆమె చిక్కుపోయారు. తప్పుడు ఆరోపణలు, అసంబంధ విషయాలపై తీవ్ర ఆరోపణలు చేసి ఆమెకు పదవీ గండం పొంచి ఉందని సమాచారం. అయితే త్వరలోనే ఆమెకు ఉద్వాసన లభిస్తూనే ప్రచారం జరుగుతోంది. సినీ నటులు విడాకుల అంశాన్ని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి అంటగట్టుకోవడంతో పాటు హీరోయిన్ల రహస్య సంభాషణలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వారిని బెదిరించి డ్రగ్స్కు అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశారని మంత్రిగా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయంగా హైప్ క్రియేట్ చేస్తాయని భావించగా ఉల్టా ఆమెకు తీవ్ర ప్రతికూలంగా మారాయి. తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మంత్రికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో నటీనటులు, అభిమానులు మంత్రి సురేఖను లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్కు పాల్పడుతున్నారు. మరికొందరు రెచ్చిపోయి కీర్తిశేషులు కొండా సురేఖ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. అయితే సురేఖ చనిపోయారంటూ ఆ నటుడి అభిమానులు పోస్టర్లు వేస్తున్నారు. ఇక రాజకీయంగా ఆమె ఇరకట్టున పడ్డారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ తీవ్ర రూపం దాలుస్తోంది.